గాదే ఇన్నయ్య గారు ఆయనని అరెస్ట్ చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేశారు? గాదే ఇన్నయ్య గారిని ఆయన కాటా రామచంద్ర రెడ్డి గారు మాజీ మావోయిస్టు, ఆయన ఎన్కౌంటర్లో చనిపోతే ఆయన అంత్యక్రియలకు పాల్గొన్న సందర్భంలో ఆయన అక్కడ మాట్లాడినటువంటి వీడియోలను బేస్ చేసుకొని ఆయన ఆ రోజు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు 3 నెలలు దాటింది. ఆయన చాలా సివియర్ బ్యాక్ ప్రాబ్లమ్స్, అంటే వెన్నుముకకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఆయన జైల్లో ఉన్నప్పటికీ తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడితే రీసెంట్గా ఆయనకి ఆ వెన్నుముకకి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఆయన పరిస్థితుల్లో ఏం మార్పు రాలే పెద్దగా. సో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఏం చెప్పారంటే, నిమ్స్లో ఈ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఏం చెప్పారంటే, మిమ్మల్ని మీ కాళ్ళు మొత్తం చచ్చుబడిపోకుండా, అప్పటికే ఆయనకి కాళ్ళలో చలనం ఆగిపోయింది, చలనం తగ్గిపోతున్నది, ఆ సందర్భంలో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్ తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇదేమి 100% ఏమి గ్యారంటీ ఇవ్వలేము, ఎందుకంటే ఇంకా కొన్ని చోట్ల ఆ నరుస్ అనేవి కొన్ని చోట్ల కంప్రెస్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి మిమ్మల్ని ఇంకొంతకాలం ఇది సేఫ్గా, అంటే మీరు నడవడానికి కొంత అవకాశం కల్పించడానికి, సస్టైన్ అవ్వడానికి అవకాశం కల్పిస్తున్నాం అంతే తప్ప పూర్తి స్థాయిలో ఇదైతే నయం కాదు అని డాక్టర్స్ చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన బయట ఉన్నారు. ఎందుకు? ఈ ఆపరేషన్ కోసం బయటకు వచ్చారు. ఆపరేషన్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి మాకు ఇంకా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి, అక్కడ చెర్లపల్లి జైల్లోనో చెంచల్గూడలోనో మాకు అక్కడ ఫిజియోథెరపిస్ట్ ఎవరు లేరు, అక్కడ ఇక్కడే ఇంట్లో ఉంటాము, మేము కొంచెం ఇదంతా సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నేను జైలుకి వెళ్తాను ఆయన కోర్టును అభ్యర్థిస్తే కోర్టులో ఆయనకి నిరాశ మిగిలింది. ఆయనకి అవకాశం ఇవ్వలే, ఎక్స్టెన్షన్ ఇవ్వలే, అంటే బెయిల్ రిలాక్సేషన్ ఇవ్వకపోవడంతో ఇవాళ ఆయన 3 గంటలకి మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళబోతున్నారు. తీవ్రమైన అనారోగ్యం, నడవలేనటువంటి పరిస్థితి, ఏదైనా సపోర్ట్ లేనిది. మళ్ళీ ఆయనకి ఇంకా అవసరమైతే డైలీ ఫిజియోథెరపీ చేస్తే పరిస్థితి ఒకవేళ మారకపోతే మళ్ళీ ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో ఆ మనిషిని జైలుకి తీసుకుపోతున్నారు.